Are you ready to completely transform your body and your life? Experience 28 days to see the results. It is fully guaranteed. Fully guaranteed. Call or WhatsApp us today. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. బిఎంఎస్ ఫిట్ 28 డేస్ ఛాలెంజ్ ప్రోగ్రాంలో చాలా మంది జాయిన్ అవుతున్నారు అండ్ 28 డేస్ ఛాలెంజ్లో చాలా మంది వెయిట్ లాస్ అవుతున్నారు. ట్రెమెండస్గా ఒక 28 డేస్లో 15 kgs తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారండి. అసలు ఈ ప్రోగ్రామ్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఏం చేస్తున్నారు క్లియర్గా తెలుసుకుందాం. రాహుల్ గారితో మాట్లాడదాం. హాయ్ రాహుల్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ యూ? ఐఎమ్ ఫైన్. సో రిజల్ట్స్ వింటూ ఉంటే నాకైతే కొంచెం సర్ప్రైజింగ్ గానే ఉంది. అసలు ఎలా అంటే గంటలు గంటలు చెమటోడ్చి జిమ్ లో కష్టపడ్డా కూడా రానటువంటి రిజల్ట్స్ కొంతమందికి చూస్తూ ఉంటాము. వెరస్ ఇక్కడ మీ ప్రోగ్రామ్ లో జస్ట్ డేలో 15 minutes వర్కౌట్ చేస్తే చాలు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అంటున్నారు. ఆ ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. హౌ ఇట్స్ పాసిబుల్? సో పాసిబుల్ అంటే 1 hour లాస్ట్ టైం నేను మాట్లాడినట్టు 1 hour దేనికోసం చేస్తున్నారు? ఫస్ట్ క్వశ్చన్. సో మీరు వెళ్ళండి, జిమ్కి వెళ్తున్నారు. సో ఏ టైప్ ఆఫ్ వర్కౌట్ చేస్తున్నారు, అది దేనికి చేస్తున్నారు, ఎంత బ్రేక్ తీసుకుంటున్నారు, సో ఆ క్యాలిక్యులేషన్ చేయాలి మనం. సో మనం బిఎంఎస్ ఫిట్ క్లబ్లో ఏంటంటే 15 minutes వర్కౌట్, అది మనకి హెచ్ఐఐటి, హెచ్ఐఆర్టీ కానీ ఎల్ఐఎస్ఎస్ కానీ ఉంటుంది. ఈ 3 types ఆఫ్ వర్కౌట్స్ ఉంటాయి. సో దానికి ఫస్ట్ వాళ్ళ గోల్ ఏంటి అంతా స్టడీ చేసిన తర్వాత మనకి ఓకే ఈ పర్సన్కి ఇట్లాంటి క్లయింట్కి మనం ఇలా షెడ్యూల్ చేయాలి. అట్లా ఆ 15 minutes వర్కౌట్స్లో ఈ టైప్స్ ఆఫ్ వర్కౌట్స్ని యాడ్ చేసి వాళ్ళకి మజిల్ అండ్ ఫ్యాట్ లాస్, మజిల్ బిల్డింగ్ ఇన్ ద సెన్స్ మళ్ళీ ఒక బాడీ బిల్డర్ లాగా కాదు, ఒక మజిల్ స్ట్రెంత్ చేసి స్టెబిలిటీలోకి పెట్టి ఉన్న మజిల్ స్ట్రెంత్కి ఫ్యాట్ యాజ్ ఫ్యూయల్ లాగా యూజ్ చేసుకునేటట్టు చేస్తాం అనమాట. సో అట్లాంటి టైప్ ఆఫ్ వర్కౌట్స్ యాడ్ చేసుకుంటే వాళ్ళకి వెయిట్ లాస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో బిఎంఎస్ ఫిట్ 28 డేస్ ఛాలెంజ్లో 28 డేస్లో 15 kgs తగ్గారంటున్నారు. అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? అంటే నాకు తెలిసి ఒక 2 daysలో 1 kg తగ్గిపోతున్నారు. సో అట్లా ఏంటంటే లైక్ ఇప్పుడు ఆ పర్సన్ బాడీ ఎట్లాంటిది, లైక్ దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ బాడీస్ కదా. సో ఎట్లాంటి టైప్ ఆఫ్ బాడీ చూస్తాము. అండ్ తను ఎంత వెయిట్ నుంచి ఎంత వెయిట్కి వద్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్ తను అడుగుతాం, వాట్ ఈస్ యువర్ టార్గెట్ వెయిట్ ఆర్ డ్రీమ్ వెయిట్. సో కొంతమంది అందరికి ఒక టార్గెట్ వెయిట్, నేను ఇంతవరకు వస్తే నాకు ఓకే ఉంటుంది, కానీ ఇంతవరకు వెళ్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, అందరికి ఉంటుంది కదా. సో ఇంతవరకు ఒక టార్గెట్ వెయిట్ ఉంటుంది, ఒక డ్రీమ్ వెయిట్ ఉంటుంది. సో వీ ఫోకస్ ఆన్ డ్రీమ్ వెయిట్, నాట్ ఆన్ అ టార్గెట్ వెయిట్. సో మనము ఒక సినిమాలో ఉంటుంది కదా డైలాగ్, మీ లైక్ 10th మైల్ అనుకుంటే ఏం ఫర్ 11th మైల్ అని. సో అట్లా అనమాట. సో టార్గెట్ వెయిట్ చూస్తూ విల్ ఫోకస్ ఆన్ ద డ్రీమ్ వెయిట్. సో అట్లా విల్ ప్రోగ్రెస్ ప్రోగ్రామ్. అండ్ అక్కడి నుంచి ఏంటంటే యాజ్ ఐ సెడ్ టైప్ ఆఫ్ బాడీ అండ్ వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇస్తాం. సో ఆ ఫుడ్ కూడా క్యాల్కులేటెడ్గా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ అ మ్యాక్రో మేనేజ్మెంట్. సో అవి ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసి ఎంతైతే ప్రోటీన్ ఇవ్వాలి, ఎంత ఫ్యాట్ ఇవ్వాలి, ఎంత కార్బ్స్ ఇవ్వాలి అని మొత్తం క్యాలిక్యులేట్ చేసి వే చేసి కుక్ చేసి ఇస్తాం అనమాట. సో అట్లా వాళ్ళకి ఫుడ్ చేంజెస్ ఉంటాయి. సో అక్కడి నుంచి వర్కౌట్స్, ఎలాంటి టైప్ ఆఫ్ వర్కౌట్స్ ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి, అండ్ వాళ్ళకి ఏ టైంలో వర్కౌట్స్ ఇవ్వాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇవ్వాలా, మార్నింగ్ చేయించాలా. సో అట్లా ఉంటున్నాను. అండ్ 15 kgs అతను లాస్ట్ టైం మేము చెప్పినప్పుడు హీస్ యూస్ టు బి లైక్ 112, 115. సో విత్ ఇన్ మంత్ ఆయన 2 digit నెంబర్లోకి వచ్చేసారు. సో మీ ప్రోగ్రాంలో జాయిన్ అయిన వాళ్ళే కాకుండా ప్రోగ్రాంలో లైక్ ఇందాక డాక్టర్ మాట్లాడుతుంటే విన్నాను, హర్ష గారు ఆర్థోపెడిక్ డాక్టర్. సో ఆయన కూడా 8 to 9 kgs తగ్గారని చెప్తూ ఉన్నారు. అంటే ప్రోగ్రాంలో ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా తగ్గిపోతూ ఉన్నారు, ఛాలెంజ్ తీసుకున్న వాళ్ళే కాకుండా. ఆయనకి ఎలాంటి ప్లాన్ ఇచ్చారు? ఫుడ్ కావచ్చు, డైట్ కావచ్చు. సో ఇట్ ఇస్ స్ట్రక్చర్డ్ ప్లాన్. అండ్ లైక్ ఎవరికైనా బాడీ టు బాడీ డిఫరెంట్ ఉంటుంది. లైక్ యూజువల్గా మీరు హాస్పిటల్కి వెళ్ళినా ఒకళ్ళకి ఒక లైక్ పేషెంట్కి ఇచ్చిన మెడిసిన్ ఇంకో పేషెంట్కి ఇవ్వరు, రైట్? సో అది వాళ్ళకి సెట్ అవుతుందా లేదా అని చూసి వాళ్ళకి ఇస్తారు. ఆ ప్రాబ్లమ్కి ఆ మెడికేషన్ సెట్ అవుతుందా లేదా అని చూసి ఇస్తారు. సేమ్ మన దాంట్లో కూడా అంతే. ఆ బాడీ అట్లాంటిదా కాదా, సో ఒకవేళ మన దాంట్లో ఉందంటే మనం దాన్ని ఎలా చేస్తాము, సో ఈ బాడీకి ఎలా చేయాలి. సో డాక్టర్ హర్ష హీ సెడ్ ఐ వాంట్ టు లూజ్ వెయిట్ అండ్ మనం కొద్దిగా స్ట్రెంగ్త్ ఉండాలి నాకు, అండ్ ఇలా చేసుకోవాలి నాకు. సో వెదర్ వీ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. సో అక్కడి నుంచి మేము ఇచ్చిన ఫుడ్ మళ్ళీ క్యాలిక్యులేటెడ్ ఫుడ్ ఉంటుంది. అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ వర్కౌట్స్ చేస్తే తనకి కావాల్సిన టార్గెట్ వెయిట్ కానీ డ్రీమ్ వెయిట్ కానీ రీచ్ అవుతారు. సో అట్లా ఆ ప్రోగ్రామ్ అంతా ఒక సర్టెన్ టీమ్, మా టీమ్ అంతా కూర్చొని డిసైడ్ చేసి దిస్ ఈస్ వాట్ యువర్ బ్రహ్మాస్త్రం. సో ఇది యూజ్ చేసుకుంటే
మీకు తిరగలేదు. అండ్ చెఫ్ మైకేల్ గారు కూడా వెయిట్ లాస్ అయ్యారని విన్నాం ఈ ప్రోగ్రామ్ లో. యాహ్! యాహ్! ఆయన ఎంత ఐడియల్ వెయిట్ కి వచ్చారంటే ఎంత వెయిట్ తగ్గారు? సో, హీ లాస్ట్ అట్‌లీస్ట్ లైక్ మాతోనే ఎప్పుడు సంవత్సరాల నుంచి ఉన్నారు. సో, లైక్ తను ఒక్కసారి చేశారు. దాని తర్వాత ఈయన లైక్ అవసరం రాలేదు, చేయాల్సిన అవసరం లేదు. అంతవరకు చేసామనమాట తనకి. Okay. ఎంత వెయిట్ తగ్గారు సో, ఆయన? అరౌండ్ అతను ఒక 3-4 మంత్స్ చేశారు. అండ్ Hmm. అరౌండ్ అన్నీ కలుపుకుంటే లైక్ 20-25 తగ్గారు. బిఎంఎస్ ఫిట్ 28 డేస్ ఛాలెంజ్ లో 11 నుంచి 80 ఇయర్స్ వరకు కూడా జాయిన్ అవ్వచ్చు, మీరు ఇచ్చినటువంటి యాక్టివిటీస్ చెయ్యొచ్చు అని Yes. చెప్తూ ఉన్నారు. సో Mhm. ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే చిన్న ఏజ్ వాళ్ళు అండ్ మోస్ట్ హైయెస్ట్ 70-80 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చా మీరు యాహ్! యాహ్! చెప్పినటువంటి చేయొచ్చండి. నో యాక్టివిటీస్? ప్రాబ్లమ్ చేయొచ్చు. అందరూ చేయొచ్చు. అంటే వాళ్ళ లైక్ ఏజ్ కి తగ్గట్టు మీరు డిజైన్ చేస్తారా, డిజైన్ మోడిఫై చేస్తాం. చేస్తారా? సో, ఈ మధ్య కాలంలో ఇండియాలో చూసుకుంటే ఎస్పెషల్లీ లైక్ వేరే కంట్రీస్ పక్కన పెడదాం. ఫస్ట్ మన ఇండియాలో చూసుకుంటే చైల్డ్ ఒబేసిటీ అనేది డ్రాస్టిక్‌గా ఎక్కువ అవుతుంది. పెరిగిపోతుంది. అవును. సో, ఒకప్పుడు ఏంటంటే 2-3% ఉండేది. ఇప్పుడు 20% అయింది. అవును. సో, రీసెంట్‌గా నేను లైక్ ఒక ఆర్టికల్ రిలీజ్ అయితే దాంట్లో చూసాను. లైక్ 3 ఎక్కడ, 23 ఎక్కడ. సో, ఇట్స్ బీన్ లైక్ చాలా డ్రాస్టిక్‌గా పెరిగిపోతుంది. అందరూ కూడా లైక్ దాంట్లో వచ్చేసి 11 ఇయర్స్ నుంచి అండ్ అరౌండ్ 17, 18, 19 ఇయర్స్ టీనేజ్‌లోనే టీనేజర్స్. వాళ్ళు 80 కేజీస్, 90 కేజీస్ ఉండడం జరుగుతుంది. అవును. సో, వాళ్ళకి సర్టెన్ టైప్ ఆఫ్ పిల్లలు ఎక్కువగా ఎనర్జీ ఉంటుంది. అండ్ అవును. చాలా దేర్ ఆర్ ట్రాన్స్‌ఫార్మర్స్ విత్ హైపర్ యాక్టివ్ ఎనర్జీ, హైపర్ ఉంటున్నారు. యాక్టివ్. సో, వాళ్ళకి ఎలా చేయించాలి అండ్ సైమల్టేనియస్‌లీ ఏజ్డ్. స్వీట్ ఏజ్ పీపుల్. సో, వాళ్ళకి ఎలా చేయించాలని డిఫరెంట్ వర్క్ ఉంటదనమాట. సో ఇక్కడ 15 మినిట్స్ ప్రోగ్రామ్ లో ఫిట్నెస్ కి సంబంధించి వాళ్ళ కంఫర్ట్ జోన్ ని మీరు బ్రేక్ చేస్తారా? అసలు ఎలా ఉంటుంది 100% రిజల్ట్స్ రావాలంటే? యాహ్! కంఫర్ట్ జోన్‌ని బ్రేక్ చేస్తేనే కదా మనకు కావాల్సింది దొరికేది. దట్ సో, ఇన్ 28 డేస్ ఛాలెంజ్. 28 డేస్ ఛాలెంజ్‌లో మేమేం చేస్తామంటే ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 1 కిలోమీటర్ నాన్ స్టాప్‌గా వితౌట్ ఎనీ ఫెటిగ్, ఏ ఆయాసం లేకుండా, ఏ ఏ అలసట లేకుండా 1 కిలోమీటర్ రన్ చేయగలుగుతున్నారంటే ఎవ్రీడే 1 కిలోమీటర్ రన్ చేస్తే బాడీకి అది అలవాటు అయిపోతుంది. అవును. ఓకే. సో, దాన్ని 1 కిలోమీటర్ కాకుండా ఒకానొక రోజు 2 కిలోమీటర్స్ రన్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో, తను 1 కిలోమీటర్ వరకే పరిమితమై ఉన్నారు. సో, ఇప్పుడు 2 కిలోమీటర్స్ రన్ చేయి బాబు అంటే నా వల్ల కాదు అని చెప్తారు. ఓకే. సో, ఎవ్రీడే నేను 1 కిలోమీటర్ నడుస్తున్నా, ఎవ్రీడే 10 రన్ చేస్తున్నా, ఎవ్రీడే నేను 10,000 స్టెప్స్ నడుస్తున్నా అంటే దాని తర్వాత అది వెళ్ళట్లేదు ఎవరు. ఓకే. సో సో, అలా కంఫర్ట్ జోన్ ని బ్రేక్ చేయాలంటారు. కంఫర్ట్ జోన్ నుంచి లైక్ సడన్ బ్రేక్ కాకుండా స్లోగా. సో, స్లోగా. 1 కిలోమీటర్ నుంచి 1.1 చేస్తాం. దాని తర్వాత 1.2 చేస్తాం. దాని తర్వాత 1.3 అట్లా స్లోగా వాళ్ళకి బాడీకి హ్యాబిచ్యుయేట్ చేసుకుంటూ ప్రోగ్రెస్ చేస్తాం అనమాట. చాలా మంది పీపుల్ ని మీరు చూస్తూ ఉంటారు కదా. ఎస్. అంటే మెయిన్ రీజన్ ఏంటంటారు? ఏం తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి అనే ఒక అవేర్‌నెస్ లేకపోవడం వల్లే ఇలా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం అనేది రీజన్ అంటారా? లేదా ఏం అబ్జర్వ్ చేశారు మీరు? 2 పాయింట్స్ ఉన్నాయి. నాట్ ఈవెన్ 2 పాయింట్స్ చాలా ఉన్నాయి. కాకపోతే మెయిన్ 2. ఒకప్పుడు ఇండియా మన పీపుల్‌కి ఏంటంటే అవేర్‌నెస్ లేదు. లైక్ వాట్ ఈస్ డయాబెటిక్ అని, ఒబేసిటీ గాని, ఏంటి ఇట్లా వస్తే ఏమైతదని అవేర్‌నెస్ లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవేర్‌నెస్ ఉంది. ఉంది. కానీ ఒకప్పుడు ఉన్న ఫుడ్ ఇప్పుడు ఫుడ్ లేదు. అవేర్‌నెస్ లేనప్పుడు ఫుడ్ అనేది కొద్దిగా గుడ్. ఇప్పుడంతా ప్రాసెస్డ్ ఫుడ్. లైక్ ఇప్పుడు చూస్తే మీరు లైక్ టేబుల్ మీద ఇప్పుడు మనం నార్మల్‌గా ఫుడ్ పెట్టుకున్నామంటే దాంట్లో 50% ప్రాసెస్డ్ ఉంటుంది, 50% జంక్ నేచురల్‌గా ఉంటుంది. సో, అది స్లోగా ప్రాసెస్డ్ ఎక్కువైతే నేచురల్ తక్కువైతుంది. అవును. సో, అన్ని ప్యాకేజ్ ఫుడ్‌లే. సో, అది పాపం వాళ్ళకి ఎంత తినాలి, ఏ టైంలో తినాలి, తిన్నది ఎలా బర్న్ చేయాలి ఎవరికీ తెలియలేదు. ఇప్పటికి తెలియట్లేదు. సో, అది ప్రాబ్లమ్ అక్కడ క్లాష్ అవుతుందన్నమాట బాగా. ఓకే. దే సో ఆర్ మీరేం థింకింగ్ సజెస్ట్ చేస్తారు అలా మరి? ఈట్ వాటెవర్ యూ వాంట్ ఇన్ అ లైక్ కాన్షియస్ వేలో తినండి. లిమిటెడ్‌గా. సో, నాట్ ఈవెన్ లిమిటెడ్. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ ఈట్ ఎనీ స్వీట్, కడుపు నిండా తినండి. తినొద్దని చెప్పట్లే. మీకు అది స్వీట్ తిన్నా అనే తృప్తి అంతవరకు తినండి. కాకపోతే తిన్న తర్వాత దాని పరిస్థితి ఏంటి? ఏం చేయాలి? అది నేర్చుకోండి. ఏం చేయాలి? అంటే అందరికీ ఉండే క్వశ్చన్ వరకే కదా ఇప్పుడు. యెస్. సో, ఏం చేయాలంటే ఇప్పుడు మీరు స్వీట్ తింటున్నారు. అది కంప్లీట్‌లీ ఎనర్జీ. ఫుల్ లైక్ ఒక బంచ్ ఆఫ్ ఎనర్జీ అది. సో, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మనకి కావాల్సింది. సో, అది వర్కౌట్ చేస్తారా, మీ డే యాక్టివిటీస్‌ని ఇంప్రూవ్ చేసుకుంటారా, ఏవైనా చేయండి. కానీ ఆ బంచ్ ఆఫ్ ఎనర్జీని యూజ్ చేయండి. అట్లా స్టోర్ చేసుకోకండి బాడీలో. స్టోర్ చేసుకుంటే ఈ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో బిఎంఎస్ ఫిట్ 28 డేస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ అంతా కూడా త్రూ యాప్
అండ్ కాంటాక్టింగ్ తెలుస్తూ ఉంటుంది. సో యెస్. ఆల్ ఇన్ వన్ యాప్ అని చెప్పొచ్చు. సో దీన్ని ఎలా అంటే యాప్ త్రూ ఎలా మానిటర్ చేస్తారు? యాప్‌లో ఏమేమి ఉంటుంది అసలు? సో, యాప్ వచ్చేసరికి మనము ఫస్ట్ ఎవరైతే జాయిన్ అయినారో వాళ్ళకి ఇన్విటేషన్ ఇస్తాం. యూజువల్‌గా ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రాబ్లమ్ లేదు. ఓకే. డౌన్‌లోడ్ చేసుకుంటే వాళ్ళకి కనిపించే బ్లాంక్ తప్ప ఏం కనపడదు. వైట్ బ్లాంక్ పేపర్ కనపడదు తప్ప ఏం కనపడదు. మేము ఇన్విటేషన్ ఇస్తాం. ఓకే. సో, ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు వన్స్ వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి దాంట్లో. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆన్‌బోర్డింగ్ షీట్, వాళ్ళ వెయిట్, హైట్ అన్నీ ఉంటాయి. దాని తర్వాత డాష్‌బోర్డ్‌లోకి వెళ్తే వాళ్ళకి డే వైస్‌గా లైక్ ట్రైనింగ్స్ షెడ్యూల్స్ ఉంటాయి. సో, ఏ డేట్‌కి, ఏ టైంకి షెడ్యూల్ అయింది ట్రైనింగ్. అవి డాష్‌బోర్డ్ మీద పైన కనపడతది. వాటర్ ట్రాకింగ్ ఉంటది. దాని తర్వాత వర్చువల్ క్లాసెస్, ఇన్ పర్సన్ క్లాసెస్ ఉంటుంది. సో, అట్లా డాష్‌బోర్డ్ ఉంటుంది. దాని కిందకి వెళ్తే వాళ్ళకి మెనూ ఉంటుందన్నమాట. హోము, వర్కౌట్స్, మీల్స్ అన్నీ ఉంటాయి. సో, దాంట్లో మీల్స్ ఉంటాయి. ఏం తినాలి, ఎంత తినాలి, ఎలా కుక్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. రెసిపీస్ ఉంటాయి, ఐటమ్స్ ఉంటాయి, ఎలా కుక్ చేసుకోవాలి ఏంటి ప్రతి ఒక్కటి ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ గ్రామేజ్. ఆ పర్సన్‌కి విత్ ద గ్రామేజ్ క్యాలిక్యులేట్ చేసి మొత్తం ఫీడ్ చేస్తాం యాప్‌లో. సో, వాళ్ళకి మాత్రమే కనపడుతుంది అది. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. సో, వైఫ్ అండ్ హస్బెండ్ నీదెలా ఉంది, నాదెలా ఉంది చూసుకుంటే ఈయనది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఈ యాప్ కంప్లీట్ సేమ్ ఉంటుంది. ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. దాంట్లో ఉన్న మెట్రిక్స్ అన్ని డిఫరెంట్‌గా ఉంటాయి. సో వాళ్ళ బాడీని బట్టి అది డిజైన్ అవుతుంది. సో, అట్లా ఫుడ్ గురించి అలా ఉంటుంది. అండ్ వర్కౌట్ గురించి వాళ్ళు ఏ వర్కౌట్, ఏ డే రోజు ఏ వర్కౌట్ ఎంతసేపు చేయాలని కూడా ఉంటుంది. సో, ఒక 3 వేరియేషన్ చేయాలంటే 3 వేరియేషన్స్ ఎన్ని రెప్స్, ఎంత సేపు చేయాలి, ఎలా చేయాలి అని కంప్లీట్ వీడియోస్ ఉంటాయి. సూపర్. అండ్ అక్కడి నుంచి వాళ్ళ డైలీ ట్రాకింగ్ ఇన్ ద సెన్స్ స్లీప్, వాకింగ్, బాడీ స్టాట్స్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ దాట్. సో, ఎన్ని స్టెప్స్ నడుస్తున్నారు, ఎంత స్లీప్ అవుతుంది, ఎంత స్ట్రెస్ అవుతున్నారు, ఎంత స్ట్రెస్ లెవెల్ కూడా ఉంటాయి దాంట్లో. అండ్ మీ వాటర్ ట్రాకింగ్ ఉంటుంది. ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతున్నారు అంటే లైక్ రిమైండర్ ఇస్తుంది అది. సో, మీరు ఈ టైంకి వాటర్ తాగాలి అనే ఒక రిమైండర్ కూడా వస్తుంది మన దగ్గర నుంచి. సో, అండ్ మీరు ఎంత తిన్నారు క్యాలరీ అంటే లైక్ ఫుడ్ సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో, ఆ ఫుడ్ లో ఆటోమేటిక్ గా క్యాలరీ కౌంట్ కూడా క్యాలిక్యులేట్ అయిపోతుంది. అంటే మనకు ఉండాల్సిన అవేర్నెస్ అంతా కూడా దాంట్లో అది మీకు చూస్తూ ఉంటుంది, అది మీకు నేర్పిస్తూ ఉంటుంది. సో, బిఎంఎస్ ఫిట్ క్లబ్ లో ఏం చేస్తామంటే మీకు ప్రోగ్రామ్ చెప్పి ఏదో గాల్లోకి వదిలేము. మీకు కంప్లీట్ గా నేర్పిస్తాం. అసలు ఏంటి లైఫ్ స్టైల్, ఎలా ఉండాలి, మీరు ఎలా ఉంటే మీరు హెల్తీగా ఉంటారు. మీ డ్రీమ్ వెయిట్ లో లేడీస్కి వస్తే మీ డ్రెస్లో ఎలా సెట్ అవ్వాలంటే మీరు ఇలా ఉంటే సెట్ అవుతారని మీకు తెలుసు. సో, మీ డ్రీమ్ డ్రెస్ లో పట్టాలంటే ఏం చేయాలో అది మీకు చాలా మందికి తెలియట్లేదు. మీకు అనట్లేదు, అందరిని అనట్లేదు, కాబట్టి చాలా మందికి తెలియట్లేదు. సో, తెలిస్తే అందరూ మోడల్సే, ఎవ్రీవన్ లుక్స్ బ్యూటిఫుల్, రైట్? సో, అట్లా వాళ్ళకి అన్ని నేర్పిస్తాం అనమాట. నేర్పించిన తర్వాత ఒక్కసారి బిఎంఎస్ నుంచి స్టెప్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ టైం డైట్ చేయాలని అనిపించినా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తాం. ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్ లో మనం వాటర్ తాగుతున్నామా లేదా, ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, ఏం చేస్తున్నాం కూడా బిజీ లైఫ్ లో చాలా మందికి తెలియట్లేదు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. ఆ హెల్త్ ని మెయింటైన్ చేసేటువంటి ఒక మంచి గైడ్, మంచి ఫ్రెండ్ బిఎంఎస్ ఫిట్ యాప్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్ కన్నా లైక్ ఐ టెల్ వర్చువల్ మామ్. వావ్, సూపర్. నిజంగా నేమ్ బాగుంది, బాగా పెట్టారు. అండ్ అంత కాన్ఫిడెన్స్ ఏంటి అసలు? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతే బిఎంఎస్ ఫిట్ 28 days ఛాలెంజ్ లో బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పారు. ఓకే, బాగుంది. కానీ రిజల్ట్ రాకపోతే 100% మనీ బ్యాక్ ఇచ్చేస్తాము అంటున్నారు. సో హౌ అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు? కాన్ఫిడెంట్ అనేది మ్యాటర్ నోవాడి దగ్గరే కాన్ఫిడెంట్ ఉంటుంది. ఓకే. మేము ఒకసారి బ్రహ్మాస్త్ర యూజ్ చేసామంటే మీకు తెలుసు బ్రహ్మాస్త్ర అంటే ఏంటో. సో, ఒక్కసారి దాన్ని యూజ్ చేస్తే దాన్ని వెనక్కి తీసుకోలేము. సో, అట్లా ఇఫ్ వి త్రో దట్ యారో, సో అది డెఫినెట్ గా టార్గెట్ హిట్ అవుతుంది, అవ్వాల్సిందే, అవ్వేటట్టు చేస్తాం. ఓకే, అది ఎట్లా అనేది అంత టీమ్ వైజ్ ఉంటుంది కాబట్టి. సో, ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక క్లయింట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ డైటీషియన్, వాళ్ళు ఇలా తినండి అమ్మా అంటారు. అక్కడి నుంచి ట్రైనర్ దగ్గరికి వెళ్తారు, వర్కౌట్ చేసుకొని వెయిట్ తగ్గుతారంటారు. సో, ఇప్పుడు ఇక్కడ వెయిట్ తగ్గకపోతే ట్రైనర్ అడుగుతారు, నేను ఎందుకు వెయిట్ తగ్గట్లేదు. సో, ట్రైనర్ అంటారు ఈ ఫుడ్ తింటే మీరు తగ్గరు అని. డైటీషియన్ దగ్గరికి వెళ్ళి నేను వెయిట్ తగ్గట్లేదు అంటే మీరు వర్కౌట్ చేయట్లేదు, ఎందుకు తగ్గట్లేదు. అక్కడికి ఉరుకుతూనే ఉండాలి, అక్కడికి. మన దాంట్లో అండర్ వన్ అంబ్రెల్లా డాక్టర్, డైటీషియన్, ట్రైనర్స్, సిఆర్ఎం అందరు ఉంటారు, షెఫ్స్. సో, అందరు ఉంటారు. దేర్ ఇస్ నో ఎస్కేప్ అనేది ఉండదు. సో, అందరం ఒక గ్రూప్ లాగా ఉండి ఒక సర్కిల్ పెట్టి మిమ్మల్ని దాంట్లో నిల్చుంటే ఎక్కడికి తప్పించుకుంటారు? సో, క్లమ్జీనెస్ లేదు, టెన్షన్ లేదు, ఉండదు. హ్యాపీగా వెయిట్ లాస్ అవుతారు. అదే మా కాన్ఫిడెంట్. మీరు ఎలాంటి పేపర్ అయినా తెచ్చుకోండి, వీఆర్ రెడీ టు సైన్.
అండ్ హ్మ్. మీరు డిసిప్లిన్ ఉంటే మాకన్నా మీరు ఎక్కువ డిసిప్లిన్ ఉంటే అది మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఓకే. డిసిప్లిన్, కన్సిస్టెన్సీ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. సింప్లీ సూపర్‌గా చెప్పారు రాహుల్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలామంది ఎవరైతే అనుకుంటూ ఉంటారు, గోల్ సెట్ చేసుకుంటారు, కష్టపడుతూ ఉంటారు, ప్రాపర్‌గా చేస్తున్నాం గదా అనుకుంటారు. బట్ రిజల్ట్స్ రావు. లేదంటే కొంతమందిలో జస్ట్ 1, 2 మంత్స్ మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. కొద్దిగా మోటివేటింగ్‌గా. తర్వాత మళ్ళీ రిజల్ట్స్ ఉండవు. ఎందుకు ఏంటి అనేది కూడా చాలా మందికి అర్థం గాదు. కష్టపడినా రిజల్ట్స్ ఉండవు. బట్ ఇక్కడ మాత్రం 28 డేస్‌లోనే మీకు విజిబుల్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ప్రోగ్రామ్‌లో కంటిన్యూ అయిన తర్వాత, ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గూడా ఎలా మనల్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనేది ఒక ప్రాపర్ ఐడియా అనేది ఉంటుంది. అదే మన బీఎంఎస్ ఫిట్ 28 డేస్ ఛాలెంజ్. నిజంగా 28 డేస్‌లో డ్రాస్టిక్ రిజల్ట్స్ అనేవి చాలామంది చూస్తూ ఉన్నారు. సో, మీరు కూడా ఈ క్లబ్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్స్‌కి కాల్ చేయండి.